హలో వెల్కమ్ టు కిరాక్ పోరడు. బిగ్ బాస్ సీజన్ 8కు సంబంధించి కంటెస్టెంట్ లిస్ట్ అయితే వచ్చిందండి. రేపు ఎలాగో షో స్టార్ట్ అవబోతుంది కాబట్టి వాళ్ళ గురించి పెద్ద ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు నేను అనుకుంటున్నా. కాబట్టి ఎవరెవరు వస్తున్నారు అనేది ఒకసారి చూద్దాం. అలాగే ఈ వీడియో ఎండింగ్ లోపు నేను బిగ్ బాస్ రివ్యూస్కి సంబంధించి ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నా. సో కాబట్టి వీలైతే వీడియోను పూర్తిగా చూడండి. ఒకవేళ మీరు చూసే టైం లేకపోతే స్కిప్ చేసైనా సరే పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇక బిగ్ బాస్ 8కు సంబంధించిన కంటెస్టెంట్స్ లిస్టు షార్ట్ అండ్ స్వీట్గా చూద్దామండి. నిఖిల్ మలయక్కల్ సీరియల్ యాక్టర్, రవితేజ అనపర్తి మోడల్, పరమేశ్వర్ హీరో అండ్ డైరెక్టర్ ఆల్సో, నాగమణికంఠ వెబ్ సిరీస్కి సంబంధించిన హీరో, కొన్ని సీరియల్ కూడా నటించాడు. ఆర్జే శేఖర్ భాష, ఈయన గురించి పరిచయం కూడా అక్కర్లేదనుకుంటా, ఈ మధ్య కాలంలో చాలా ఫేమస్ అయిపోయాడు, అతను వస్తున్నాడు. కిరాక్ సీత బేబీ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిందిగా ఆమె, అండ్ 7 Arts యూట్యూబ్ ఛానల్లో కూడా తను నటించింది. నెక్స్ట్ కళ్యాణి, న్యూస్ రీడర్ కళ్యాణి, ఏబిఎన్ ఛానల్ అలాగే ఈటీవీలో ఎక్కువగా న్యూస్ రీడర్గా వర్క్ చేసింది, తను వస్తుంది. నెక్స్ట్ ఆదిత్య ఓం హీరో, ఒకప్పుడు ఫేమ్ ఉన్న హీరో అండి, అతను వస్తున్నాడు. నెక్స్ట్ యష్మి గౌడ సీరియల్ యాక్టర్. నెక్స్ట్ రాకెట్ రాకేష్ కూడా కాదనుకుంటా. ఈయన ఈ జబర్దస్త్లో రాకేష్ అని ఉంటాడు కదా, అది అతనికి యాక్చువల్గా రాకేష్ సమ్ ఏదో అతని ట్యాగ్ లైన్ ఏదైనప్పటికీ కూడా రాకేష్, అదే జోర్దార్ సుజాత గారు ఉన్నారు కదా వాళ్ళ హస్బెండ్ రాకేష్ గారు, ఆయన పేరు కొత్తగా వినిపించింది, ఆయన వచ్చే అవకాశం కూడా ఉందండి. నెక్స్ట్ వచ్చేసి నైనిక, డి షో నుంచి డాన్సర్ నైనిక గారు వస్తున్నారు. అలాగే బేజవాడ బేబక్క సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, అలాగే విష్ణుప్రియ ఈమె కూడా కన్ఫర్మ్ అండి. నెక్స్ట్ సోనియా యాపుల ఈమె కూడా వస్తుంది. అయితే ఇక్కడ రీతు చౌదరి పేరు లేదని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు కావచ్చు. ఆమెను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా రమ్మని బిగ్ బాస్ రిక్వెస్ట్ చేసినట్టు అప్డేట్ అండి. మేబీ తను ఒకవేళ వస్తే కనుక ఈ సీజన్లో ఉండాలనుకుంటే తను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా రావాలి. ఆమె అయినా అంజలి పవన్ అయినా సరే ఖచ్చితంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారానే వస్తారండి. అలాగే ప్రీవియస్ సీజన్స్ నుంచి కూడా, అంటే గత సీజన్స్ నుంచి కూడా కొంతమందిని తీసుకోవాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళతో పాటు ఈ అంజలి పవన్ అలాగే రీతు చౌదరి గారు వచ్చే అవకాశాలు అయితే ఎంతైనా ఉన్నాయి. ఇది ఇప్పటివరకు అయితే ఉన్న లిస్ట్ అండి. ఇక వీళ్ళే, ఇంకా ఇందులో నో డౌట్ అండి, ఇందులో ఎలాంటి మార్పులు ఉండవు. ఖచ్చితంగా మనం రేపు వీళ్ళని హౌస్లో చూడబోతున్నాం. ఇది లిస్ట్ అండి. అయితే ఈ లిస్ట్లో చాలా వరకు ఒక నిఖిల్ మలయక్కల్, శేఖర్ భాష, కిరాక్ సీత అండ్ కొంతమంది వరకు మాత్రమే తెలిసిన వాళ్ళండి. రిమైనింగ్ వాళ్ళు ఎవరు పెద్దగా తెలియదు కాబట్టి ఇదైతే బిగ్ బాస్ కొంచెం మైనస్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి కంటెస్టెంట్స్ రావడం వల్ల స్టార్టింగ్ నుంచే మంచి టాస్క్లు ఇవ్వాల్సి వస్తుంది, అంటే కంటెంట్ ఎక్కువ వచ్చే టాస్క్లు ఇవ్వాల్సి ఉంటుంది. సో చూడాలి మరి బిగ్ బాస్ టీం ఏం ప్లాన్ చేసిందో. ఇకపోతే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా బిగ్ బాస్ రివ్యూస్ విషయంలో మాత్రం. అదేంటంటే బిగ్ బాస్ రివ్యూస్ సంబంధించి న్యూట్రల్ ముసుగులో, అంటే నేను ఎవరికి సపోర్ట్ చేయను అని ఒక కంటెస్టెంట్కి మాత్రం సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారండి. సో అందువల్ల మీరు ఏం చేస్తారంటే వీలైతే ఎక్కువ మంది రివ్యూస్ చూడడానికి ట్రై చేయండి. అంటే నా రివ్యూ చూడమని మీకు చెప్పట్లేదండి. మీకు యూట్యూబ్లో ఎక్కువ రివ్యూస్, ఇప్పుడు ఈ సీజన్ నుంచి అయితే చాలా వరకు యూట్యూబ్లో ఎక్కువ మంది రివ్యూస్ చెప్తున్నారు. సో కాబట్టి సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు, వ్యూస్ తక్కువ ఉన్నాయని కాకుండా అందరి రివ్యూస్ చూడండి. మీకు ఎలాగో ఎపిసోడ్ చూసాక ఒక ఒపీనియన్ ఏర్పడుతుంది కదా, మీ ఒపీనియన్తో పాటు రిమైనింగ్ బిగ్ బాస్ రివ్యూస్ కూడా చూడడం వల్ల మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. ఎవరు న్యూట్రల్గా చెప్తున్నారు, ఎవరు బియాస్గా చెప్తున్నారు, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ ఏమైపోతుంది అంటే యూట్యూబ్ రివ్యూస్లో కొంతమంది, అంటే ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు ఉన్న కొంతమంది రివ్యూవర్స్ ఏం చేస్తున్నారంటే మేము న్యూట్రల్గా ఉంటున్నామని చెప్పి ఆ న్యూట్రల్ ముసుగులో ఒక కంటెస్టెంట్కి సపోర్ట్ చేసి ఒక కంటెస్టెంట్ని పైకి లేపుతున్నారు. రిమైనింగ్ కంటెస్టెంట్ అందరినీ నెగిటివ్గా చేసేసి వాళ్ళు అనుకున్న కంటెస్టెంట్ని విన్ అయ్యేలాగా చేస్తున్నారు. కాబట్టి ఈ సీజన్ అలా జరగకూడదని కాబట్టి నా ఒపీనియన్ కూడా షేర్ చేయాలనే ఉద్దేశంతో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. సో అందరూ కొంతవరకు అయితే స్టార్ట్ చేశారు. సో అందరూ స్టార్ట్ చేయలేరు కాబట్టి మీరు ఒకసారి ఏం చేస్తారంటే అందరి రివ్యూస్ చూడండి. అందులో ఎవరు కరెక్ట్గా చెప్తున్నారో మీకు అర్థమై దాన్ని బట్టి ఒక కంటెస్టెంట్ సంబంధించి గుడ్ ఆర్ బ్యాడ్ అనేది మీరు డిసైడ్ చేసుకుని ఓట్లు వేయడం బెటర్ అని నా ఉద్దేశం. ఎందుకు అంటే ఈ న్యూట్రల్ ముసుగులో ఇప్పుడు స్ట్రేట్ ఫార్వర్డ్గా నేను పలానా కంటెస్టెంట్కి సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి రివ్యూస్ చెప్పడం వేరు ఉంటుంది. లేదు నేను ఎవరికి సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి వాళ్ళు అనుకున్న కంటెస్టెంట్ సంబంధించిన పాయింట్ కరెక్ట్గా చెప్పి రిమైనింగ్ కంటెస్టెంట్ సంబంధించిన పాయింట్ విషయంలో నెగిటివ్గా చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళకి నచ్చిన కంటెస్టెంట్ కనుక ఏదైనా గుడ్ చేసినా, అతనికి నచ్చిన కంటెస్టెంట్ కనుక ఏదైనా పాయింట్ విషయంలో నెగిటివ్ ఉందనుకోండి, అది చాలా తక్కువగా చెప్పి రిమైనింగ్ కంటెస్టెంట్ విషయంలో మాత్రం వాళ్ళు ఏ తప్పు చేసినా దాన్ని భూతద్దం లాగా పెట్టి దాని మీద ఒక
పరిశోధనలు చేసి ఈ తప్పు అని చెప్పి ప్రతిదీ చిన్న పాయింట్ కూడా టార్గెట్ చేసి అతన్ని నెగిటివ్గా చేసి అది ఆడియన్స్ మీద రుద్దుతున్నారు కాబట్టి నేను ఈ విషయం చెప్తున్నానండి. సో దయచేసి రివ్యూస్ చెప్పే వాళ్ళందరి రివ్యూస్ చూడండి. అంటే మీకు టైం ఉంటేనే పని మానుకొని మరి చూడమని నేను అనట్లేదండి. మీకు వీలున్నంత టైంలోనే వీలైన ఎక్కువ రివ్యూస్ చూడడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది ఎవరు జెన్యున్ గా చెప్తున్నారు అనేది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే కొంతమంది పెద్ద రివ్యూవర్స్, అది నేను పేర్లు చెప్పడం కరెక్ట్ కాదు, కొంతమంది, నేను అందరినీ అనట్లేదు, కొంతమంది రివ్యూవర్స్ ఏం చేస్తున్నారంటే న్యూట్రల్ ముసుగులో వాళ్ళకి సంబంధించిన కంటెస్టెంట్ విన్ చేయడం కోసం రిమైనింగ్ కంటెస్టెంట్ ని బ్యాట్ చేస్తున్నారు. కొన్ని అంటే మిస్టేక్ ఉన్నప్పటికీ కూడా అది నెగిటివ్ చేసేంత మిస్టేక్ కాకపోయినప్పటికీ కూడా వాళ్ళ కంటెస్టెంట్ గెలవాలి కాబట్టి రిమైనింగ్ కంటెస్టెంట్ ని తొక్కేస్తున్నారు అనేది నా ఒపీనియన్ అండి. కాబట్టి దయచేసి అన్ని రివ్యూస్ చూడండి, వీళ్ళని ఎక్కువ రివ్యూస్ చూసి ఒక ఒపీనియన్కి వస్తే బెటర్ అండి. బ్లైండ్ గా ఒక రివ్యూవర్ చెప్పాడు కాబట్టి ఇది కరెక్ట్ అని మాత్రం అస్సలు అనుకోకండి, ఇంక్లూడింగ్ మీ. అంటే నేను ఒక పాయింట్ చెప్పాను కాబట్టి అది కరెక్ట్ అని అసలు అనుకోకండి. మీకంటే ఒక ఎలాగో ఒపీనియన్ ఉంటుంది కాబట్టి మీరు ఆ పాయింట్ ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు కూడా కొంచెం ఆలోచిస్తే మీకు అర్థమవుతుందండి. ఇది బాగా జరుగుతుంది యూట్యూబ్ రివ్యూస్ లో గత కొంతకాలంగా. సో అందుకే నేను ఈ విషయం చెప్పాలనుకుంటున్నా. కాబట్టి వీళ్ళని ఎక్కువ రివ్యూస్ చూడండి, మీ ఒపీనియన్ దాంతో పాటు కంపేర్ చేసుకుని ఎవరికి ఓటేయాలో డిసైడ్ చేసుకోండి. న్యూట్రల్ ముసుగులో వాళ్ళు అనుకున్న కంటెస్టెంట్కి ఏ విధంగా రివ్యూస్ చెప్తున్నారు, వాళ్ళకి నచ్చని కంటెస్టెంట్ ఏ విధంగా నెగిటివ్ చేస్తున్నారు ఒకసారి మీరు కూడా రివ్యూస్ చూస్తే అర్థమవుతుంది. కొంతమంది రివ్యూస్ ఒకసారి మీరు పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా మీకు ఈ విషయం అయితే అర్థమవుతుందండి. ఇంకా చెప్పాలంటే పెయిడ్ రివ్యూస్ అనుకోవచ్చు ఇవి. అంటే డబ్బులు తీసుకొని కొంతవరకు పెయిడ్ రివ్యూస్ చెప్పి ఆ పెయిడ్ రివ్యూస్ కూడా న్యూట్రల్ ముసుగులో చెప్తున్నారు. ఇప్పుడు వన్ సైడెడ్ గా కాకుండా ఎలాగో పెయిడ్ రివ్యూసే కాబట్టి చెప్తే ఎవరు వినరు, అంటే ఒక వన్ సైడ్ గా చెప్తే ఎవరు పెద్దగా పట్టించుకోరు, ఆ రివ్యూస్ ఎవరు చూడరు. కాబట్టి అదే న్యూట్రల్ ముసుగులో అయింది అనుకోండి, ఎవరికి నేను సపోర్ట్ చేయట్లేదని చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ మంది చూస్తారు ఆ రివ్యూస్. ఆ న్యూట్రల్ ముసుగులో వాళ్ళు అనుకున్న కంటెస్టెంట్ సంబంధించి ఎక్కువగా చెప్పడం, పాజిటివ్ పాయింట్స్ ఎక్కువగా చెప్పడం, నెగిటివ్ గా తక్కువ చెప్పడం, రిమైనింగ్ కంటెస్టెంట్ సంబంధించి నెగిటివ్స్ ఎక్కువ చెప్పడం, పాజిటివ్ పాయింట్స్ తక్కువ చెప్పడం చేస్తారు. సో దీనివల్ల ఆ రివ్యూని ఎక్కువ చూస్తారు కాబట్టి ఆ ఆడియన్స్ అది నిజం అనుకొని రిమైనింగ్ కంటెస్టెంట్ హేట్ చేసి వాళ్ళకి ఓట్లు వేయకపోవడం జరుగుతుంది. కాబట్టి ఇది ఏ ఒక్కరి గురించి కూడా కానీ నేను కొంతమంది గురించి చెప్తున్నా. అది మీరు ఒకసారి అన్ని రివ్యూస్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో కాబట్టి దయచేసి ఎక్కువ రివ్యూస్ చూడండి, దాన్ని బట్టి ఒక ఒపీనియన్కి వచ్చి జెన్యున్ కంటెస్టెంట్ విన్ చేయించండి. అది బిగ్ బాస్ షోకి మంచిది. అలా అయితేనే టాలెంట్ ఉన్న వాళ్ళు బయటకు వస్తుంది, లేకపోతే ఈ సింపతి వాళ్ళు గెలిచి ఆ షోకున్న వాల్యూ పోతుంది. కాబట్టి సో దయచేసి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ఒకవేళ ఈ నేను చెప్పిన దాని వల్ల ఎవరైనా హర్ట్ అయితే కనుక సారీ అండి. మన యూట్యూబ్ ఛానల్లో రివ్యూస్ ఉంటాయండి, జెన్యున్ రివ్యూస్ ఉంటాయండి. ఒకసారి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ ఇస్తే నా నుంచి పర్ఫెక్ట్ జెన్యున్ రివ్యూస్ ఉంటాయండి. ఫస్ట్ నా రివ్యూస్ చూడండి, మీకు నచ్చితేనే నా ఛానల్స్ అప్పుడు కంటిన్యూ అవ్వండి, లేకపోతే అన్సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.